వెస్ట్ ఏషియా వార్ సార్. ఇది ఏంటంటే ఏదో డైలీ సీరియల్ లాగా నడుస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం మనం చూసేవాళ్ళం, వందలాది ఎపిసోడ్స్ నడిచినటువంటి సందర్భాలు ఉంటాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా మనం మాట్లాడుతున్నాం. ఓ రోజు పెరుగుతోంది, ఓ రోజు తగ్గుతోంది, ఇట్లాగే ఉంది. సరే, ఈ మధ్య కాలంలో ఏంటంటే లాంగ్ టర్మ్ వార్ ఉండదు అనుకున్న సందర్భం నుంచి లాంగ్ టర్మ్ వార్లు అనివార్యమవుతున్నటువంటి పరిస్థితే మనం చూస్తున్నాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, ఇప్పుడు ఇది కావచ్చు. వర్సెస్ అబ్రహాం లింకన్, అసలు ఇష్యూయే చాలా దారుణంగా ఉంది. అక్కడ వాళ్ళు ఇంతకుముందు మనం జెరాల్డ్ ఆర్ఫోర్డ్ అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఇవాళ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ సెయిలర్లు అయితే సముద్రంలో దూకి చనిపోదాం అనుకుంటున్నాము అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది తెలుస్తోంది. అండ్ రిపోర్ట్స్ వస్తున్నాయి అట్లాంటివి. అంటే అంతగా ఒక సీ సిక్నెస్ అంటారా దాన్ని, అసలు ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. టాయిలెట్లు పనిచేయట్లేదు, శానిటేషన్ సరిగ్గా లేదు, అండ్ ఫుడ్ సప్లై సరిగ్గా లేదంట. సో రకరకాల సమస్యలతో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అమెరికా లాంటి ఒక అగ్రరాజ్యమైనటువంటి అమెరికా సైనికులు టాయిలెట్లు, శానిటేషన్ ప్రాబ్లం తోటి ఇబ్బంది పడే పరిస్థితి ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్కి వచ్చింది అని అంటే కనుక, ఇది ఎక్కువ రోజులు ఉండడం వలన రికార్డు స్థాయిలో 266 రోజులు ఉందంటున్నారు. దాని వల్లనేనా, లేకపోతే నిజంగానే అమెరికా ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన సందర్భం వచ్చిందా? యుఎస్ ఈజ్ నో మోర్ ఏ సూపర్ పవర్ అనే పరిస్థితి ఏమైనా కలుగుతోందండి? అంటే మనకు గతంలో చిన్నప్పుడు మనం కొన్ని కథలు చదువుకున్నాం. దాంట్లో ఫర్ ద వాంట్ ఆఫ్ అ షూ హార్స్ బ్యాటిల్ వాస్ లాస్ట్ అని ఒక పోయం ఉండేది. ఒక గుర్రం యొక్క డెక్క, దానికి ఉన్నటువంటి చిన్న మేకు ఊడిపోవడం తోటి గుర్రం వెళ్ళలేకపోయింది కాబట్టి, ఆ సైనికుడు వెళ్ళలేకపోయాడు కాబట్టి, కీలకమైన యుద్ధం చేయలేకపోయారు కాబట్టి యుద్ధం ఓడిపోయారని చెప్పి అది పోయం చెప్తుంది, ఆ కవిత్వం చెప్తుంది. అలాగే మనకు ఇంకొక సామెత కూడా ఉంది, చైన్ ఇస్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఇట్స్ వీకెస్ట్ లింక్. చైన్ చాలా బలంగా ఉండొచ్చు, కానీ దాంట్లో అన్నిటికంటే ఎక్కడైతే దానికి బలహీనంగా ఉందో దాని మొత్తం బలం ఆ బలహీనతలోనే ఉంటుంది. అలాగే ఈ రోజు అంత పెద్ద షిప్ ఉంది, అది దాంట్లో న్యూక్లియర్ ఫ్యూయల్ ఉంది. న్యూక్లియర్ ఫ్యూయల్ అంటే కొన్ని సంవత్సరాల దాకా తిరుగుతూనే ఉండొచ్చు, అది సముద్రంలో బయటికి రావాల్సిన అవసరం లేదు. కానీ దానికి అన్నిటికంటే వీకెస్ట్ పాయింట్ ఏంటంటే మనుషులకు ఒక లిమిట్ ఉంటుంది కదా. ఎంత కాలం సముద్రంలో అలాగే ఉంటారు వాళ్ళు, భూమిలోకి రాకుండా, వాళ్ళ పరివారాన్ని చూడకుండా. దానికి ఒక లిమిట్ ఉంటుంది కదా. ఆ లిమిట్ దాటి వాళ్ళని పుష్ చేసేసరికి ఏమవుతుంది, అది ఈరోజు వాళ్ళ నేతృత్వం ఎవరైతే మనకు పీట్ హెగ్సెత్ కానీ, లేదా డొనాల్డ్ ట్రంప్ కానీ, లేదా ఇతరత్ర వాళ్ళ నేవల్ కమాండర్స్ కానీ, వీళ్ళందరూ కూడాను దేని మీద ఫోకస్ పెడుతున్నారు? వాళ్ళు ఒకటి, యుద్ధంలో ప్రాణ నష్టం జరగకూడదు అని చెప్పి చాలా దూరంగా ఎక్కడో అరేబియన్ సీలో వీళ్ళని ఆపారు. వీళ్ళు రెండు, వీళ్ళ స్థావరాలన్నీ దెబ్బతిన్నాయి, ఇరాన్ ధ్వంసం చేసింది. బహ్రెయిన్ లో వీళ్ళ నేవల్ ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్ ఉండేది, ధ్వంసం అయిపోయింది. అలాగే మనకు యుఏఈ కావచ్చు, ఖతార్ కావచ్చు, ఎక్కడ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. పోర్ట్ కాల్, ఏదైనా పోర్ట్ మీదకి వచ్చారంటే అక్కడ బాంబులు వేస్తున్నారు. ఒమాన్ లో కూడా వదలలేదు కదా ఇరాన్, సలాలా పోర్ట్ మీద బాంబు వేశారు, డుకామ్ లో బాంబులు వేశారు. కాబట్టి అక్కడ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. సముద్రంలో కూడా కాన్స్టెంట్ గా తిరుగుతూ ఉండాలి. సో ఇటువంటి పరిస్థితి 266 రోజులు అది సముద్రంలో ఉంది. 266 రోజులు అంటే రమారమి 9 నెలల పైచీలకు వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారంటే ఆ సిబ్బంది పరిస్థితి ఏమవుతుంది? అది వాళ్ళ మానసిక పరిస్థితులన్నీ కూడా క్షీణించినాయి. రెండు, అక్కడ శానిటేషన్ చాలా దారుణంగా ఉంది. మలమూత్రాలన్నీ కూడాను అక్కడ వాళ్ళ ఫ్లోర్ మీదంతా ఉన్నట్టు మనకు తెలుస్తోంది. ఆ వాసన, దుర్గంధము, దాంతో తట్టుకోలేకుండా ఉన్నారు. ఆహారం, అన్నం పెడుతున్నటువంటి వీడియోలన్నీ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. మామూలుగా అంటే అఫ్ కోర్స్ అమెరికాలో ఇంకా అద్భుతమైన ఆహారం ప్రొవైడ్ చేయాలి. అటువంటిది చాలా బేసిక్ ఫుడ్, ఏదో ఒకటో రెండో ఐటమ్స్ మాత్రమే పెట్టి వాళ్ళకి ఇవ్వగలుగుతున్నారు, అంతకంటే లేదు. ఆహారం లేదు. కీలకంగా వాళ్ళు స్నానం చేయడానికి సోప్ లేదు, పండు తోముకోవడానికి టూత్ పేస్ట్ లేదు. అంటే ఇంత పెద్ద యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ న్యూక్లియర్ పవర్డ్ వెహికల్ ఒక టూత్ పేస్ట్ గా ఆగిపోయింది. అంటే అర్థం చేసుకోవచ్చు దాని పరిస్థితి ఏంటో. ఈ సప్లై చైన్ లాజిస్టిక్స్ ఎప్పుడైతే మనం దాని మేనేజ్మెంట్ సరిగ్గా చేయమో ఇబ్బందులన్నీ వస్తాయి. అందుకనే దాన్ని పోర్ట్ కాలింగ్ అంటారు. అప్పుడప్పుడు తీరానికి వెళ్ళాలి, తీరంలో వెళ్ళి దాన్ని రిపేర్లు చేయించడము, ఈ శానిటేషన్ అన్ని చెక్ చేయడము, ఆ డ్రైనేజ్ చోక్ అయినవన్నీ కూడా క్లీన్ చేయించుకోవడము, వాళ్ళకి కావాల్సిన సప్లైస్ అన్ని మళ్ళీ రిప్లెనిష్ చేయడం, ఇవన్నీ చేసుకోవాలి. కానీ వీళ్ళ ఫోకస్ ఎక్కడ ఉంది? ఈరోజు పీట్ హెగ్సెత్ వీళ్ళందరూ ఏం చూస్తున్నారు? తెల్లవాడ నల్లవాడైతే తొక్కి, తెల్లవాడికే ప్రమోషన్ ఇవ్వు, ఆడన మొగన, ఈ రెండు. కానీ మూడవ జెండర్లో వచ్చామంటే వాడిని అణిచి మేము డిఏ అని ఒప్పుకోము. సో ఇటువంటివన్నీ సమస్యలన్నీ వాడు ముందు పెట్టి అసలు మౌలికంగా వాళ్ళ సైనికుడికి నిజంగా యుద్ధం చేయడానికి కావాల్సిన సదుపాయాలు ఉన్నాయా లేవా అన్నది చూడకపోతే, సైనికుడు ఫోకస్ కాకపోతే మీ భావజాలాలు,
మీ ఐడియాలజీలు ఫోకస్ అయితే కానీ ఏమవుతుందో ఈరోజు చూస్తున్నాం. యుఎస్ అబ్రహాం లింకన్ పరిస్థితి దారుణం. అంతకంటే ముందర యుఎస్ జెరార్డ్ ఫోర్డ్ వచ్చింది. జెరార్డ్ ఫోర్డ్ లో ఫైర్ మంట వచ్చేసరికి అక్కడ మొత్తం వాళ్ళ ఏమంటారంటే సైనికులు నిద్రపోయేటువంటి మ్యాట్రెసెస్ వాళ్ళ పరుపులన్నీ కూడా తగలబడ్డాయి, దగ్ధమయ్యాయి. వాళ్ళు పడుకోవడానికి ప్లేస్ లేదు, వాళ్ళందరూ కూడా నేల మీద పడుకున్నారు. చాలా దారుణమైన పరిస్థితులు. 30 గంటలు పోరాడితే కానీ ఆ నిప్పును ఆపలేకపోయారు. దాన్ని మళ్ళీ ఇంకా వాడలేక దాన్ని గ్రీస్కి తీసుకెళ్ళిపోయారు. గ్రీస్ లో తీసుకెళ్లి దాన్ని అక్కడ రిపేర్ చేయించి అక్కడి నుంచి సైనికులను తీసేసి ఏదో తంటాలు పడ్డారు. తర్వాత ఇప్పుడు దీన్ని రీప్లేస్ చేయడానికి మనకు జార్జ్ వాషింగ్టన్ షిప్ ను పంపిస్తున్నారు. జార్జ్ వాషింగ్టన్ ప్రస్తుతానికి మనకు జపాన్, కొరియా వీళ్ళని సమర్థించడానికి, వీళ్ళ రక్షణ కోసం అక్కడ ఉంది. అక్కడి నుంచి విత్డ్రా చేసి ఇక్కడ పంపిస్తున్నారు. యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఇప్పుడు వెళ్ళిపోతుంది, పోర్ట్కి వెళ్ళిపోతుంది. పోర్ట్కి వెళ్ళిపోయిందంటే కనుక అది ఎందుకు పనిచేయదు, అది పనికిరాదు. జార్జ్ వాషింగ్టన్ వచ్చిందంటే కనుక అక్కడ మీకు నార్త్ కొరియా కావచ్చు, చైనా కావచ్చు, రేపు ఏదైనా అక్కడ దాడి చేస్తే కనుక ఆ పరిస్థితి ఏంటి, అక్కడ అమెరికా శక్తి లేదు అక్కడ. సో కాబట్టి ఈ పరిస్థితి ఏంటో చూస్తున్నాం మనం. ఇంకేదైనా షిప్ తీసుకొని రావాలి, అట్లాంటిక్ ఓషన్ లో ఉన్నదో యూరోప్ లో ఉన్నదో తీసుకురావాలంటే రెడ్ సీ నుంచి దాటి వచ్చే ధైర్యం దమ్ము లేదు వీళ్ళకి. హౌతీలైనా షూట్ చేస్తారు, ఇరాన్ అయినా షూట్ చేస్తుంది, భయం వీళ్ళకి. అమెరికాకు మొత్తం కేప్ ఆఫ్ గుడ్ హోప్ మొత్తం తిరిగి రావాల్సి వస్తుంది వీళ్ళకి. సో అందుకని అమెరికా వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ ఎంత ప్రగల్భాలు పలుకుతున్నాడో దానికి చాలా భిన్నంగా వాళ్ళ వీక్నెసెస్ ఏంటో ఈరోజు ఇరాన్ ఎక్స్ప్లాయిట్ చేయగలుగుతుంది. వాళ్ళ నేవల్ చీఫ్ ఒక ఆయన, నేవల్ సెక్రటరీ, చీఫ్ కాదు, నేవల్ సెక్రటరీ అమెరికాలో ఒక పట్టణంలో ఆయన మాట్లాడుతుండగా అక్కడ ఉన్నటువంటి అంటే నేవీలో ఈ యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ లో పనిచేస్తున్న సిబ్బంది కుటుంబాలు వచ్చి అక్కడ వాపోయాయి. అవన్నీ వైరల్ అయ్యి దాంట్లో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, మా కుటుంబము, మా పిల్లలు, అక్కడ పనిచేస్తున్న వాళ్ళు, మా భర్త, నా కొడుకు, వీళ్ళందరూ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు ఎంత డెస్పరేట్ గా ఉన్నారంటే కనుక ఆ షిప్ నుంచి దుంకేసి చచ్చిపోదామని ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. అంత పరిస్థితులు వచ్చాయి అక్కడ జీవించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే డొనాల్డ్ ట్రంప్ని అడిగారు, మరి ఇటువంటి రిపోర్ట్స్ వచ్చినాయి కదా, మీరేం చేస్తున్నారంటే కొత్త షిప్ను పంపిస్తున్నాం అన్నాడు. అంతే. అంటే కొత్త షిప్ను పంపిస్తున్నాం అంటున్నాడు, కానీ వాళ్ళ పట్ల సానుభూతి చూపించడమో లేదా వాళ్ళకి జరిగిన ఇబ్బందిని ఏంటో ఇన్వెస్టిగేట్ చేస్తాననడమో, అంటే ఎటువంటి వాళ్ళ సైనికుడు ఎందుకో ఒక వాడుకొని పారేసే టాయిలెట్ పేపర్ గా డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తిస్తున్నాడు. నేతృత్వ లోపం వల్లనే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. సైనికుడు ఎప్పుడు కూడా తన కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్ కి అతను ప్రాణం కూడా ఇవ్వడానికి సిద్ధపడతాడు. ఎప్పుడైతే తన కమాండర్ సరిగా పనిచేయడో, ఎప్పుడైతే కమాండర్ తను చాలా గొప్పవాడు, రాజు, చక్రవర్తి అన్నట్లు ఎక్కడో దూరం కూర్చొని నువ్వు పో యుద్ధం చేయంటే కనుక అది ఆ యుద్ధం గెలిచే యుద్ధం కానే కాదు ఎప్పుడు కూడా. అందుకనే మన భారతీయ సైన్యంలో మనకు ఉన్నటువంటి మేజర్ మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆ పిల్లలతో సహా వాళ్ళ కమాండర్స్ కూడా వెళ్తారు యుద్ధంలోకి. ఎంతమంది కమాండర్స్ చనిపోయారు, మనం ఫస్ట్ బుల్లెట్ వాళ్ళే తీసుకుంటారు. కాబట్టి ఎప్పుడైతే నేతృత్వంలో, లీడర్షిప్ లో లోపం ఉంటుందో అప్పుడు ఇటువంటి సమస్యలు వస్తాయి. సో ఈరోజు నిజంగా యుద్ధం చెయ్యలేనటువంటి పరిస్థితిలో ఈరోజు అమెరికా ఇరుక్కుపోయింది. అది ఇరాన్ యొక్క చాకచక్యం. అది ఇరాన్ అమెరికా యొక్క లాజిస్టిక్స్ అని కొట్టింది. మనం చూస్తే యుద్ధంలో పర్షియన్ గల్ఫ్ లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలన్నీ కొట్టేసింది. ఫస్ట్ వాళ్ళ సైనికులు 50,000 మంది ఉన్నారు గల్ఫ్ ప్రాంతంలో. ఎక్కడున్నారు వాళ్ళు? హోటళ్లలో, ఇంకేదో ప్రైవేట్ విల్లాస్ లో ఉంటున్నారు. వాళ్ళ స్థావరాలన్నీ ఖాళీ అయిపోయినాయి. స్థావరాల్లో ఉంటేనే కదా వాళ్ళకి వెపన్స్ కానీ, రెడార్స్ కానీ, వాళ్ళ అస్త్రశస్త్రాలను వాడుకోవడానికి అక్కడ ఉండాలి కదా. వాళ్ళందరూ పారిపోయే భయంతో వాళ్ళు హోటల్లో ఉంటున్నారు. అక్కడి నుంచి ఫస్ట్ తరిమేశారు వాళ్ళు. బహ్రెయిన్, కువైత్, ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అమెరికా స్థావరాలు అన్నిటి మీద దాడి చేసేసరికి భయపడి వాళ్ళు ఇంకా వెనక్కి వెళ్ళారు. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళారు? నెక్స్ట్ కువైట్కి వెళ్ళారు. కువైట్ తర్వాత జార్డన్కి వెళ్ళారు. ఇది కొంత దూరంలో ఉన్నాయని సరే తప్పించు ఇక్కడి నుంచి ప్లాన్ చేద్దాం అని అనుకున్నారు. సెకండ్ రౌండ్ ఆఫ్ అటాక్ లో ఈ రెండింటిని కొట్టారు. మొన్న జరిగిన 13 రోజుల దాడుల్లో కువైట్ ని తర్వాత జార్డన్ ని టార్గెట్ చేసి కొట్టారు. జార్డన్ లో వీళ్ళు కొడతారని అమెరికా ఎక్స్పెక్ట్ కూడా చేయదు. అమెరికా ఎక్స్పెక్ట్ చేయక అక్కడ దెబ్బలు తగిలేసరికి అక్కడి నుంచి ఇజ్రాయెల్ పారిపోయారు. ఈరోజు యూరోప్ లో చూస్తే మనకు స్పెయిన్ కానీ, మనకు ఇటలీ కానీ, టర్కీ కానీ, వీళ్ళెవరు కూడాను వాళ్ళ బేసెస్ ని ఇవ్వట్లేదు, వాళ్ళ పర్మిషన్ ఇవ్వట్లేదు. అమెరికా అక్కడి నుంచి ఫైట్ చేయాలంటే లేదు వాళ్ళకి. జర్మనీ నుంచి వాళ్ళకు ఓన్లీ ఆప్షన్ జర్మనీ నుంచి టేక్ ఆఫ్ అవ్వాలి, మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ 2-3 సార్లు చేయాలి, అప్పుడు వచ్చి వీళ్ళు కొట్టాలి. సో ఎంత 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 లాజిస్టిక్ ఛాలెంజెస్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడికి ఈవెన్ యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ లో వాళ్ళు ఏమైనా సామాన్ సరఫరా చేయాలంటే ఎక్కడి నుంచి రావాలి? వాళ్ళు ఫార్వర్డ్ బేసిస్ వాళ్ళకు ఉన్నటువంటి ఆ స్థావరాల నుంచి వచ్చేటువంటి పరిస్థితి లేనే లేదు.
ఇంకెక్కడి నుంచో తీసుకురావాలి. ఆ షిప్ కి ఏమైనా మరమ్మతులు చేయాలి, దానికి ఏమైనా చేయాలంటే ఇక్కడ వాళ్ళు డియోగో గార్సియా దాకా వెళ్ళారు. డియోగో గార్సియా ఎక్కడ ఉందో మనకు తెలుసు కదా, మాల్డీవ్స్ కింద ఉంది, దక్షిణాన 2200 కిలోమీటర్లు కిందికి పెడితే గానీ వాళ్ళు దాన్ని రిపేర్ చేయలేనటువంటి పరిస్థితి. సో ఇంతటి లాజిస్టిక్ లాక్ జామ్, దాంట్లో ఇరాన్ యొక్క అటాక్స్ అన్నవి వీళ్ళ మిడ్ ఎయిర్ రీఫ్యూయల్స్ కొట్టారు, వాళ్ళ రీపర్ డ్రోన్స్ ని కొట్టారు. అంటే డైరెక్ట్ గా యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ని టచ్ చేయకుండా మిగతా దాని సపోర్ట్ స్ట్రక్చర్ అన్ని కొట్టారు. ఎప్పుడు కూడాను ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఒక షిప్ మాత్రమే వెళ్ళదు, దాంతో పాటు ఫ్రిగేట్స్, కార్వెట్స్, డిస్ట్రాయర్స్, తర్వాత మనకి సప్లై షిప్స్, సబ్మరీన్స్, పెట్రోల్ బోట్స్ చాలా ఉంటాయి. ఒక సైన్యంతో వెళుతుంది, ఎప్పుడు కూడా ఒక షిప్ వెళ్ళదు. సైన్యంతో వెళ్ళే వాళ్ళకి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అవి కూడా వాళ్ళందరూ కూడా 260 రోజులు పైచులకు వాళ్ళందరూ ఉన్నారు కదా. అంటే రమారమి 15-20 వేల మంది, అంటే అఫ్కోర్స్ ఈ షిప్ లోనే 8-9 వేల మంది ఉంటారు. మిగతా సిబ్బంది అంతా మనం యాడ్ చేసుకున్నామంటే ఇంతకాలం వాళ్ళని రిలీఫ్ లేకుండా వాళ్ళని పంపించి వాళ్ళ గోడు పట్టించుకోకుండా వాళ్ళ యుద్ధాలు నేను గెలిచాను ఇటువంటి ప్రగల్భాలు పలుకుతూ డొనాల్డ్ ట్రంప్ చేస్తూ ఉండేసరికి వీళ్ళకి యుద్ధం ఎలా చేయాలో తెలియదు, సైన్యాన్ని ఎలా నడిపించాలో తెలియదు, వీళ్ళు మిత్రులు లేరు, శత్రువులు కూడా ఎలా ట్రీట్ చేయాలో తెలియదు, మిత్రులను ఎలా ట్రీట్ చేయాలో తెలియదు, వీళ్ళు చవటలు అన్నటువంటిది ఆ విషయం స్పష్టంగా బయటపడుతుంది. కాబట్టి గతి లేని పరిస్థితిలో ఈ రోజు వాళ్ళు వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. ఒక మోస్ట్ పవర్ఫుల్ సూపర్ పవర్ అయినటువంటి అమెరికా ఈ రోజు ఎంతటి దుస్థితిలో ఉందో మనం చూడవచ్చు. చాలా దారుణమైనటువంటి పరిస్థితి వీళ్ళది. చూద్దాం రాబోయే రోజుల్లో మరి వాషింగ్టన్, యుఎస్ఎస్ వాషింగ్టన్ వస్తే వాళ్ళ ముందర లాజిస్టిక్స్ అర్థం కావాలి, మళ్ళీ కొత్త సిబ్బంది వస్తారు, అంతా మళ్ళీ కంప్లీట్ గా ముందు నుంచి వాళ్ళు మొదలు పెట్టాలి, కంట్రోల్ ఆల్ డెల్ మొత్తం రీస్టార్ట్ చేసుకోవాలి. సో చూద్దాం ఇది యుద్ధం ఎంతవరకు సాగుతుందో చూద్దాం. చాలా కీలకంగా మనం చూస్తే కనుక మొహమ్మద్ బిన్ సల్మాన్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు దాకా డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్స్ ఇవ్వడం కూడా తగ్గించాడు, అలాగే యుద్ధం కూడా మానేశాడు, కంప్లీట్ గా ఆపేశాడు. ప్రైవేట్ గా అతను కొంతమందికి చెప్పినట్టు మనకు తెలుస్తోంది, యుద్ధం ఓడిపోయాము, నాకు కావాల్సిందంతా స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ని వాళ్ళు ఏం పెనాల్టీ వేయకుండా, వాళ్ళు ఫీజు వసూలు చేయకుండా కంప్లీట్ గా దాన్ని ఓపెన్ చేస్తే నేను న్యూక్లియర్ బాంబు తయారు చేయొద్దు అన్న ఆంక్షలు కూడా పెట్టను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పినట్టు మనకు తెలుస్తుంది. కానీ ఇరాన్ మాత్రం డొనాల్డ్ ట్రంప్ ని ఎట్టి పరిస్థితుల్లో అవమానించి తీరుతామని నిర్ణయించుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ కి ఎటువంటి ఎస్కేప్ రూట్ ఇవ్వం, మేము తనని అవమానించి తీరుతామని ఇరాన్ నిర్ణయించుకుంది. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మేము డొనాల్డ్ ట్రంప్ యొక్క టర్మ్ 2 ఏళ్ళు ఇంకా ఉంది కదా, ఈ 2 ఏళ్ళు యుద్ధం చేస్తూనే ఉంటాం, యుద్ధం ఆపము అన్నారు. అంటే డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెన్సీ అయ్యేంత వరకు కూడా మేము డొనాల్డ్ ట్రంప్ ని వదిలిపెట్టాం. ఈ రోజు యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఏమైనా చూస్తున్నాం, ఇంకో షిప్ వచ్చిందంటే అది కూడా ఒక 100-150 రోజుల్లో అది ఇటువంటి పరిస్థితి వస్తుంది. అది ఎన్ని షిప్లు తీసుకొస్తారు, దానికి లిమిట్ ఉంది కదా. తర్వాత ఎకానమీ ఏమవుతుంది, పెట్రోలియం ప్రొడక్ట్స్ ఇప్పుడు మనకు బబల్ మండపు ఆగిపోయింది, స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఆగిపోయింది, 2 ఆగిపోయేసరికి పరిస్థితి ఏమవుతుంది? అది ప్రపంచంలో రమారమి 25% ఆయిల్ కట్ అయిపోతే పరిస్థితి ఏమవుతుంది ప్రపంచంలో? ఇనీషియల్ గా కొంతకాలం డొనాల్డ్ ట్రంప్ తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అందరూ దానివల్ల సొమ్ము చేసుకొని ఉండొచ్చు, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించుకొని ఉండొచ్చు. కానీ దీర్ఘకాలంగా కొట్టేసరికి ఏమవుతుంది? ఈ రోజు మనం దాన్ని కూడా చర్చిద్దాం. ఫర్ ఇన్స్టెన్స్ మనం జపాన్ యెన్ గురించి ఉన్నటువంటి సమస్య కానీ అంటే ఓవరాల్ గా ప్రపంచ ఎకానమీ దెబ్బతిని అమెరికా డొనాల్డ్ ట్రంప్ తన చుట్టుపక్కల తన కుటుంబము తన వ్యక్తులు ఏదో సంపాదించుకొని బాగుపడతాం అనుకున్నంత అంత సులభంగా జరగట్లేదు. వాళ్ళ చేయి జారిపోతుంది. వాళ్ళ చేయి జారిపోయే కొద్దీ డొనాల్డ్ ట్రంప్ కి దీని నుంచి ఎలా బయటికి రావాలో అర్థం కావట్లేదు. అంటే బెంజమిన్ నెతన్యాహు చేసినటువంటి ఒక ఏదైతే దౌత్యపరమైనటువంటి ఒక పెద్ద ఎత్తుగడ ఏదైతే ఉందో దాంట్లో కూరుకుపోయాడు డొనాల్డ్ ట్రంప్. వారంలో అయిపోతుంది, అక్కడ రెజిమ్ చేంజ్ అయిపోతుంది. వెనెజువేలాలో అలాగైతే నువ్వు డెల్సీ రోడ్రిగేస్ ని పెట్టి ఒక కీలుబొమ్మను పెట్టి ఆడిస్తున్నావో అలాగే ఇరాన్ కూడా నీ చేతిలో వచ్చేస్తుంది అని చెప్పేసరికి మనం చూసాం కదా. డొనాల్డ్ ట్రంప్ మొదట్లో ఏమన్నాడు, నెక్స్ట్ అయతుల్లా నేనే అపాయింట్ చేస్తాను, ఇన్ఫాక్ట్ అప్పుడు ఇతనే అయ్యని చెప్పి అప్పుడు మేమ్స్ వచ్చినాయి, కాబట్టి నేను నిర్ణయిస్తాను 100% సరెండర్, ఇవన్నీ అన్నాడు కదా. సో అవన్నీ ఏమైనా ఈరోజు